హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు మంచి చిన్న కథ ఒక జార్లోని రెడ్ హ్యాండ్స్ బ్లాక్ హ్యాండ్స్ రెండు ఉంటాయి అన్నమాట. ఆ బ్లాక్ హ్యాండ్స్ రెడ్ హ్యాండ్స్ నార్మల్గా ఆ జార్లో ఉండడం వల్ల ఫైటింగ్ రాదంట. కానీ అది ఎవరైనా షేక్ చేస్తే అంట ఆ రెడ్ ఎలా ఫీల్ అవుతాయంటే బ్లాక్ మా మీద ఫైటింగ్ వస్తున్నాయని, బ్లాక్ ఎట్లా ఫీల్ అవుతాయంటే రెడ్ మా మీద ఫైటింగ్ వస్తున్నాయని. కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే అది ఎవరో షేక్ చేస్తున్నారు, బ్లాక్ మమ్మల్ని అటాక్ చేయట్లేదు, రెడ్ కూడా బ్లాక్ని అటాక్ చేయట్లేదు అక్కడ. బట్ అవి కదలటం వల్ల అవేం ఫీల్ అవుతాయంటే ఒకరినొకరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు, వీళ్ళు నాకు ఆపోజిట్గా ఫైట్ చేస్తున్నారు అని. కానీ అక్కడ షేక్ చేసే వాళ్ళు ఉండడం వల్ల అది జరిగిందనమాట. మా రెడ్ బ్లాక్ కొట్టుకొని చచ్చిపోతాయి కూడా. అట్లో కొన్ని చచ్చిపోతాయి, ఈలో కూడా కొన్ని చచ్చిపోతాయి. ఇప్పుడు ఇందులో మారల్ ఆఫ్ ద స్టోరీ మీకు ఏమర్థమైంది? యాక్చువల్గా ఏంటంటే అలాగే లైఫ్లో కూడా వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఒక సిబ్లింగ్స్ కానీ ఆర్ ఒక రిలేషన్షిప్లో కానీ ఏ రిలేషన్షిప్ అయినా కూడా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారంటే ఊరికే కొట్టుకోవట్లేదు. థర్డ్ పర్సన్ ఒకరు ఉంటారు, కావాలని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ మధ్యలో గొడవలు క్రియేట్ చేసి ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఒకరు ఉంటారు, ఎక్కడైనా కానీ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరా అన్నది మనం గెస్ చేసి మనం జాగ్రత్తగా వెళ్ళాలి తప్పితే వాళ్ళు ఊపారు కదా మనం ఊపాయి అస్సలు ఫైటింగ్కి వెళ్ళకూడదు. అది నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను ఈ విషయాన్ని చూసి. బాగుంది కదా స్టోరీ, అయితే నాకు నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే ప్రతిసారి కూడా ఆ సోకాళ్ళు ఒక పర్సన్ మాత్రమే ప్రతిదానికి రీజన్ కాదు, వాళ్ళు వెనక ఇంకో సమ్ ఎక్స్పర్సన్ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ట్రిగ్గర్ చేస్తారు అట్లా చేయడానికి. దానివల్ల అది ఏ రిలేషన్షిప్ అవనివ్వండి ఒక చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. కొద్దిగా బీ కేర్ఫుల్. గొడవలు పెట్టడం, ఒకరిని డిస్టర్బ్ చేసి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయడం. ఈ కథ నేను కూడా ఒక చోట చదివాను, సో మీతో షేర్ అనిపించి చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా కూడా అర్థం చేసుకోవడం ట్రై చేయండి.